రఘువర్తం రెడ్డి గారు. అధ్యక్ష, ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపటి రోజున ఈ రాష్ట్రంలో విద్యాశాఖ పరంగా 25,000 మంది ఉపాధ్యాయులు పదోన్నతి పొంది దాదాపుగా అన్ని విభాగాలకు సంబంధించి తీసుకుంటే 50-60 మంది ఉపాధ్యాయులు బదిలీలకు నోచుకొని సందర్భంలో గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారులను సన్మానించాలనే కార్యక్రమం నుంచి ప్రభుత్వాన్ని కోరినప్పుడు లాల్ బహదూర్ స్టేడియంలోనే కార్యక్రమాన్ని నిర్వహిద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర మంత్రులు ఆదేశించడం వలన రేపు ముఖ్యమంత్రి గారిని అన్ని ఉపాధ్యాయ సంఘాల పక్షాన వారిని అభినందించే కార్యక్రమం ఉన్న విషయాన్ని సభ ద్వారా మిత్రులకు తెలియజేస్తూ, అదేవిధంగా రాష్ట్రంలో ఉపాధ్యాయులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొల్సిందిగా కోరుతూ, ఇంకా కొన్ని విభాగాల వారు ప్రత్యేకించి వాళ్ళ మోడల్ స్కూల్ ఇది స్పెషల్ మెన్షన్ కింద అందుకే అదే సార్ కంటిన్యూషన్ అడ్వర్టైజ్మెంట్ లేదు సార్. ఇక 2 పనులు అయితే నాకు కూడా సార్. అయితే కంటిన్యూటీ సార్, కంటిన్యూటీ ఏంటంటే సార్ మోడల్ స్కూలు అదే దాని కంటిన్యూటీ సార్. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నారు సార్. ఆ ఒక్క విభాగానికి సంబంధించిన ఉపాధ్యాయ మిత్రులే కొంత ఇబ్బందులో ఉన్నారు. వాళ్ళ ధర్నాకు సంబంధించి ఉన్న సమస్యలు సభ దృష్టికి ఆల్రెడీ తెచ్చాను. వారికి ఏంటంటే సార్ 9 సంవత్సరాల కింద పేద గ్రామీణ విద్యార్థులకు ఒక ఉత్తమమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో మన మోడల్ స్కూల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటి వరకు వాళ్ళకి ప్రమోషన్లు కానీ బదిలీలు కానీ ఇంతవరకు జరగలేదు సార్. ఆ ఉద్దేశంతో ఒకటి వేతనాలు 010 కింద వేతనాలు 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వస్తున్నాయి కాబట్టి 010 కింద కావాలని, తర్వాత 26 మంది ఆ సిబ్బంది ఉపాధ్యాయులు చనిపోయి ఉన్నారు, వాళ్ళ కంపాషనేట్ అపాయింట్మెంట్స్ కావాలని, అదేవిధంగా ఖాళీ అయినటువంటి వాటిలో ఇంతవరకు ఉద్యోగ భర్తీలు చేపట్టలేదు కాబట్టి చాలా సబ్జెక్ట్ టీచర్లు ఖాళీగా ఉన్నాయి సార్. దయచేసి ఈ జాబ్ క్యాలెండర్లో వాళ్ళ జాబులు కూడా కొత్తవి భర్తీ చేసే విధంగా ప్రభుత్వం ప్రకటన చేయాలని చెప్పి ఆ విధంగా కోరుకుంటూ, అదే సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు 317 జీవోకు సంబంధించిన సమస్యలు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ప్రకటన చేసినారు. అదేవిధంగా 2008 డిఎస్సి ఉపాధ్యాయులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటన చేస్తున్నారు. దయచేసి మీ ద్వారా ముఖ్యమంత్రికి కానీ ఇక్కడ ఉన్న మంత్రులకు కానీ విన్నపం ఏంటంటే, రేపు ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమంలో మాట్లాడేటప్పుడు వేలాదిగా ఉపాధ్యాయులు వస్తున్నారు కాబట్టి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి ఒక స్పష్టమైన ప్రకటన ఇస్తే మా ఉద్యోగులు అందరూ ఉపాధ్యాయులందరూ సంతోషపడతారని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి సూచన చేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆనరబుల్ మినిస్టర్ గారు, గౌరవ సభ్యులు చెప్పిన విషయాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది అధ్యక్ష.